హాయ్ ఫ్రెండ్స్, ఈ గులాబ్ జామ్ మిక్స్తో ఇన్స్టెంట్ గులాబ్ జాములు తయారు చేయబోతున్నానండి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఇది కొలిచి తీసుకోండి ఈ పౌడర్ని. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక గ్లాస్తో తీసుకుంటే 2 గ్లాసెస్ వరకు వచ్చిందండి. సరైన మెజర్మెంట్ అనేది తీసుకుంటే మనం షుగర్ వేసుకునేటప్పుడు ఆ మెజర్మెంట్ అనేది మనకు కావాల్సి వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసుల వరకు వచ్చింది కదండి. మనం కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా లూజ్గా కలపాలండి. ఎక్కడ కూడా టైట్గా చేయకూడదు. చపాతీ ముద్ద పిసికేటట్టు పిసకూడదండి. చాలా స్మూత్గా చేయాలి, లేదంటే దానికి ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నీ మిస్ అవుతాయి. అప్పుడు లోపల కుక్ అవ్వదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం పాలను వేసి మిక్స్ చేసుకోండి ముద్దలాగా. చూడండి ఫ్రెండ్స్, ముద్ద అనేది తయారయ్యింది. నేను 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసి మళ్ళీ అలానే మిక్స్ చేసుకోండి. గట్టిగా ప్రెస్ చేయొద్దండి, చాలా స్లోగా ప్రెస్ చేయాలి. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకుంటే ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇది ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. గులాబ్ జామ్ పౌడర్ అనేది గ్లాస్ టు 2 గ్లాసెస్ వరకు వచ్చింది కదండి. మనం కూడా 2 గ్లాసెస్ వరకు షుగర్ని తీసుకుందాం. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే 3 కూడా తీసుకోవచ్చండి. 2 గ్లాసెస్ షుగర్ తీసుకున్నాం కదండి. 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. వాటర్ని యాడ్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ మొత్తం కరగనీయాలండి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ వాటర్ బాగా మిక్స్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం కరిగిపోవాలండి, వాటర్లో మిక్స్ అయిపోవాలి. ఇంకో పక్కన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలండి. ఇప్పుడు అన్నీ ఒకటే సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఈ సైజు అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన పాకం అనేది తయారైపోయిందండి. దీంట్లో 1 చుక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. స్టవ్ను ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా బాల్స్ తయారు చేసి పెట్టుకోండి. చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగుంటాయండి. లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. లోపల ఉండలు కూడా కట్టుకుంటుంటాయి. ఎక్కడ కూడా క్రాకెస్ లేకుండా నీట్గా బాల్స్ చేసుకోండి. క్రాకర్స్ ఉంటే మాత్రం ఇరిగిపోతాయండి. డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపోయేటట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా బాల్స్ని యాడ్ చేసుకుందామండి. ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయాయండి. తీసి వేరే బౌల్లో వేసుకుందాం. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియంలోనే పెట్టుకోండి. చూసారా, అస్సలు క్రాక్స్ రాకుండా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మిగతావి కూడా వేసేసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోండి, అప్పుడే బాగా కుక్ అవుతాయండి. అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. అన్నీ ఒకటేసారి వేసుకుంటే విరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుందండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ కలిపి ఫ్రై చేసుకోండి. ఎక్కడ ఒక్క క్రాక్ కూడా లేదు. చూడండి, ఇలా నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే మీకు ఇంత పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మన షుగర్ సిరప్ అనేది ఈ విధంగా తయారైంది. ఇందులోకి మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి, చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూడండి, చూసారు కదండి. దీన్ని మూత పెట్టుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందామండి. 1 అవర్ తర్వాత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత మన గులాబ్ జాములు ఏ విధంగా తయారయ్యాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.